హాయ్ వెల్కమ్ టు బొటానికల్ బై ఛానల్. సో నేను మీకు ఇక్కడ చెప్తుంది ఏంటి అని అంటే, జీరో బడ్జెట్తో అంటే ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేకుండా మన ఇంట్లో ఉండేటటువంటి ప్లాస్టిక్ బకెట్స్తో మనం పాటింగ్ మిక్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలి. సో ప్లాంట్స్ అనేవి ఎలా నాటుకోవాలంటే, ఫస్ట్ మనం సాయిల్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా సాయిల్ అండ్ గత్తం తీసుకోవాలి, మాగిన ఎరువు అనమాట, కౌడంగ్ అనేది తీసుకోవాలి. సో ఈ రెండు కూడా మనకి ఒక రేషియోలో కలుపుకుంటూ ఉంటే ఇది బెస్ట్ పాటింగ్ మిక్స్ అనేది చెప్తామన్నమాట. సో ఈ రెండు కూడా బాగా కలుపుకోవాలి. అలాగనే ఉత్తిగా మనం ఓన్లీ కౌడంగే తీసుకోకూడదనమాట. సో అలా కౌడంగ్ తీసుకున్నా కూడా టాక్సిసిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది, ఏరియేషన్ అనేది కూడా కొద్దిగా పట్టదనమాట. సో వేరెవర్ మనం సాయిల్ ప్లస్ ఇది కంపోస్ట్ అనమాట, ఈ ఎరువు అనేది తీసుకుంటే ఈ రెండు కూడా మిక్స్ అవ్వడం వల్ల మనకి ఏరియేషన్ చాలా బాగా అందుతుంది. ప్లస్ మనకి ఇక్కడ ఏంటి అని అంటే అమ్మోనియా లిబరేట్ అయిందంతా కూడా కొద్దిగా సర్దుకుంటూ ఉంటుందన్నమాట. తర్వాత ఇది మనకి ఈ కౌడంగ్ ఏం చేస్తుందనంటే, మాగిన ఎరువు అనేది మాయిస్చర్ని కొద్దిగా హోల్డ్ చేసుకుంటూ ఉంటుంది. సో టెర్రస్ గార్డెనింగ్ చేసిన వాళ్ళకైనా కూడా మనకి మాయిస్చర్ అనేది బాగా హోల్డింగ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా మనం బకెట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మనం ఒక వెజిటబుల్స్ ఉంటాయి కదా, టమాటాలు కూడా వేస్తూ ఉంటారు, అలాంటి దానిలో ఏంటంటే మనం చుట్టూరు కూడా ఏవైనా కవర్స్ పెట్టైనా ఏమైనా అట్ట ముక్కలు పెట్టైనా కూడా మనం ఇలా వేసుకోవచ్చు. సో ఇందులో నేను ఆల్రెడీ రెడీ చేసుకున్న మాగిన ఎరువును తర్వాత సాయిల్ ఈ మిక్స్ అనేది వేశాను. ఇందులో నేను ఏంటి అని అంటే మనం గోంగూర అనేది వేసుకుంటున్నాం అనమాట. సో ఈ గోంగూర, ఆకుకూరలు అన్నీ ఇలాంటివన్నీ కూడా మనం ఇందులో పెంచుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ వీ కెన్ గ్రో ఎనీ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ అన్నీ కూడా గ్రో చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఇక్కడ ఏంటి అని అంటే మీరు పాటింగ్ అనేది సిమెంట్ తోటి మనం తెచ్చుకొని మనం మిక్స్ చేసుకోవచ్చు. లేదనంటే ప్లాస్టిక్ బకెట్స్, నేను ఇందాక చూపించేటట్టుగా ప్లాస్టిక్ బకెట్స్ కానీ, లేదు ఇంకా అని అంటే మనకిప్పుడు రేషన్ బియ్యం ఇస్తారు చూడండి, రేషన్ బియ్యం ఇచ్చిన కవర్స్ కానీ కూడా వేసుకోవచ్చు. అది ఏంటంటే మనం మార్చుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలాంటి వాటిలో మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను మలబార్ గోంగూర అనేది వేశాను కాబట్టి ఈ గోంగూర అనేది వేగంగా వస్తూ ఉంటుంది ఆకుకూర కాబట్టి. సో ఫస్ట్ ఎప్పుడు కూడా టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు లీఫీ వెజిటబుల్స్తో స్టార్ట్ చేసుకుంటే మనకు మంచిగా ప్రొడక్ట్ అనేది వస్తుంది. తర్వాత మనం చేయడానికి ఇంట్రెస్ట్ అనేది కూడా వస్తుంది అనమాట. సో వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇదంతా అయిపోయాక సో థ్యాంక్స్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద బొటానికల్ బై ఛానల్. సో ఇంకా మీకు ఏమేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి.